హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వాలంటీర్ల సేవలో మార్పు, కాలపరిమితి, ప్రభుత్వ తాజా నిర్ణయం. ఏపీలో వాలంటీర్ల కొనసాగింపుపై చర్చ కొనసాగుతుంది. కొత్త ప్రభుత్వం వాలంటీర్లను పక్కన పెట్టి సచివాలయ సిబ్బందితో పెన్షన్లు పంపిణీ చేసింది. వాలంటీర్ల సేవల కొనసాగింపు పైన సందిగ్ధత కొనసాగుతుంది. వాలంటీర్ల సేవలను ఏ విధంగా వినియోగించుకోవాలనే దానిపై కసరత్తు మొదలైంది. వాలంటీర్ల కొనసాగింపుపై సానుకూలత ఉన్న వారి పనితీరులోనే అనేక మార్పులు తేవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కొత్త ప్రతిపాదనలు తెర మీదకు వస్తున్నాయి. ప్రభుత్వం కసరత్తులు. వైసీపీ ప్రభుత్వం హయాంలో వాలంటీర్ల సేవలు మొదలయ్యాయి. ప్రభుత్వ పథకాల అమలులోని వాలంటీర్లు కీలకంగా వ్యవహరించారు. ఎన్నికల సమయంలోని వాలంటీర్ల సేవల పైన వివాదం మొదలైంది. వాలంటీర్ల గురించి రాజకీయంగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఎన్నికల సంఘం పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను తప్పించారు. ఆ తర్వాత తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగించడంతో పాటు 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని చంద్రబాబు నాయుడు నాడు హామీ ఇచ్చారు. ఇక ఇప్పుడు తొలి నెల పెన్షన్ల పంపిణీలోనూ వాలంటీర్లను తప్పించారు. దీంతో వాలంటీర్ల సేవల కొనసాగింపుపై ప్రభుత్వం నిర్ణయం ఏంటనేది కీలకంగా మారుతుంది. కొత్త ప్రతిపాదనలు. ఈ సమయంలోని ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు తెర మీదకు తెస్తుంది. వాలంటీర్ల ఉద్యోగాన్ని నిర్దిష్ట కాలానికి పరిమితం చేయాలనే ఆలోచనలో ఉందని సమాచారం. వాలంటీర్ల కొనసాగింపుపై సానుకూలత ఉన్న వారి పనితీరులో అనేక మార్పులు తేవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. 3 ఏళ్లకు మించి వాలంటీర్లను కొనసాగించరాదని, ప్రతి 3 ఏళ్లకు కొత్త వారిని నియమించాలని ప్రతిపాదన వచ్చింది. ఈ కాలంలోనే ఏదో ఒక వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి ఇతర ఉద్యోగాలు సంపాదించుకునే మార్గం చూపించాలనే ప్రతిపాదన పైన పరిశీలన జరుగుతుంది. వాలంటీర్ల వ్యవస్థలోని తీసుకురానున్న మార్పు చేర్పులపై ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు పరిశీలించి తుది నిర్ణయాన్ని రావాలని యోచిస్తున్నట్టు సమాచారం. వాలంటీర్ల పేరు మార్పు. వాలంటీర్ల పేరు మార్చి గ్రామ సేవకు, వార్డు సేవకుగా మార్చాలనే అంశం పైన తుది నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వారిని స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకువచ్చి ఆ పనులు అప్పగించాలని భావిస్తున్నారు. పథకాల కింద లబ్ధిదారులకు చేసే డబ్బు పంపిణీలో వాలంటీర్లకు సంబంధం లేకుండా చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. వాలంటీర్ల వేతనం 10,000కు పెంచుతామని టీడీపీ ఇచ్చిన హామీ మేరకు ప్రకారం వీరికి వేతనం పెంచే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ప్రస్తుతం 50 ఇళ్లను ఒక వాలంటీర్గా ఉండగా ఇకపై ప్రతి 100 ఇళ్ల బాధ్యతలు ఒకరికి అప్పగించే అవకాశం కనిపిస్తుంది. త్వరలోనే ప్రభుత్వం వాలంటీర్ల సేవలపైన విధి విధానాలు అధికారికంగా ఖరారు చేయనుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.